yesterday I was sick. నిన్న మెడిసిన్ అన్ని తిన్నాను. ఆల్ సెట్, ఆల్ డన్. ఫర్దర్ అప్డేట్స్ బైక్ మీద ఇస్తాను. బై బై. So, hello everyone, new day, new topic, same schedule. Welcome back. This is Jay Prakash. You're watching Life on Gears with my fellow mate Joey. సో ఈరోజు ఆల్రెడీ యూ కెన్ సీ ఎస్ ద టైటిల్, హరిద్వార్ అండ్ రిషికేశ్ వెళ్తున్నాం. సో రూట్ మ్యాప్ టు హరిద్వార్. ఫస్ట్ హరిద్వార్ వెళ్ళి సాయంత్రం రిషికేశ్లో గంగా ఆరతి చూస్తాం కాబట్టి సో ఫస్ట్ డెస్టినేషన్ వుడ్ బి హరిద్వార్ మంది. ద 58 కిలోమీటర్, గంటన్నర అని చూపిస్తుంది. గుడ్ మార్నింగ్ జైలు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్, ఇంకా ఆఫ్టర్నూన్ అవ్వలేదు. హలో నాన్న. సో యా, హలో సిరిమమ్మ, గుడ్ మార్నింగ్. అమ్మా, లగేజ్ గట్రా లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. రోజు వెళ్ళి హరిద్వార్లో గంగలో మునిగి స్నానం చేస్తాం ఈరోజు. అండ్ ది హిస్టరీ ఆఫ్ ది హరిద్వార్ అంటే యాజ్ యూ పీపుల్ నో ద మైథాలజీ థింగ్స్ ఆఫ్ ది గాడ్స్ అండ్ అవర్ సనాతన్ ధర్మ అండ్ హిందూ థింగ్స్. మన హరిద్వార్లో ఎప్పుడైతే అభివృద్ధి గురించి గొడవ పడ్డారు రాక్షసులు అండ్ దేవుడు, సో అప్పుడు ఈ మన గంగా రివర్లో ఈ హరిద్వార్ ప్లేస్లో అమృత్ పడిందనమాట. సో పడ్డాక అక్కడ ఏమైనా నమ్ముతారంటే ఏమైనా మీరు మోక్ష ప్రాప్తి చేయాలన్నా, పాపాలని కడిగేయాలన్నా యూ నీడ్ టు గో టు గంగా అండ్ మీరు దాంట్లో మునిగి స్నానం చేసి వస్తే కంప్లీట్లీ సమ్మర్జ్ అయ్యి అప్పుడు మీ పాపాలు మీరు కడిగిస్తున్నట్టు. దిస్ ఈస్ ద బిలీఫ్ విచ్ బీన్ ఫాలోయింగ్ త్రూ సో మెనీ ఇయర్స్. అవర్ జనరేషన్ అండ్ జనరేషన్స్ కంటిన్యూ అవుతుంది మన జనరేషన్కి కూడా. ఎక్కడ పడితే అక్కడ థార్ భయ్యా. నార్త్లో మామూలుగా లేదు థార్ ఫ్యాన్స్. సో రిషికేశ్లో మనకి రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, బంజీ జంప్ ఉంటుంది, ఫ్రీ ఫాల్ జంప్ ఉంటుంది. పర్ మనిషికి 4,000 5,000 హైయెస్ట్ జంప్ ఇన్ ది ఇండియా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అండ్ ఏమైనా రోపు గిట్ట తెగిపోతే ఆ సర్టిఫికేట్ మడుచుకొని ఆ సర్టిఫికేట్ ఉండిపోతే మీరు పోతారు అంతే. మీకు సర్టిఫికేట్ దొరుకుతుందిలేండి, పోయినందుకు ఇస్తారు. అది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది అక్కడికి వెళ్ళాక ఇస్తాను. దట్స్ ద సీన్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్ అండి. బొక్క తర్వాత వస్తుంది దీని కంటిన్యూ. మెట్రోపాలిటియన్ సిటీస్ లేకపోతే పెద్ద పెద్ద సిటీస్లో ఒక చిన్న కోడ్, ఒకటి ట్రిక్కీ ఇది నేర్చుకున్నాను ఏంటంటే, హైదరాబాద్ అవన్నీ ఏమవన్నీ ఇఫ్ యూ స్టిక్ టు యువర్ లెఫ్ట్ ఆన్ దీస్ బిగ్ సిటీస్లో మీరు ఈజీగా మేనోవర్ చేసి ట్రాఫిక్లో వెళ్ళిపోవచ్చు. రాదర్ దెన్ యూ స్టికింగ్ ఆన్ రైట్ సైడ్. నాకు తెలుసు రైట్ సైడ్లో ఉంటే మీరు ఓవర్టేక్ చేయడానికి అవుతుంది అండ్ థింగ్స్ ఆర్ పాసిబుల్. బట్ ఇన్ దిస్ సిటీస్ మోస్ట్ పీపుల్ గోనా మేక్ ఏ యూ టర్న్ విత్ ఇన్ ద సిటీస్లో. మనం సిటీ బయటికి వెళ్తాం కాబట్టి వీ షుడ్ స్టిక్ టు లెఫ్ట్. సో యా, ఇప్పటి వరకు నేను ఏం మాట్లాడింది అసలు ఏది రికార్డ్ అవ్వలేదు, మైక్ కనెక్ట్ లేదు. ఇందాక చూసారు కదా, ఫీమేల్ రైడర్ని కలిశాను. షీఈస్ ఫ్రమ్ హియర్, లోకల్ డెహ్రాడూన్లో ఉంటుంది. ఎక్కడ నియర్ బైలా వెళ్తుంది. సో ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ యునో మీటింగ్ దోస్ పీపుల్, మీటింగ్ మెయిన్లీ మెన్ డామినేటెడ్ ఫీల్డ్స్లో ఉమెన్ని చూస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. లైక్ వాళ్ళు ఇంటి బయటికి వచ్చి అంత గట్టిగా, అంత సో మచ్ గర్డ్స్తో బయటకు వచ్చి మెన్ డామినేటెడ్ ఫీల్డ్లో దే ఆర్ సైనింగ్ లైక్ ఎ స్టార్. గ్రేట్ సెల్యూట్ మ్యామ్ ఫర్ ఆల్ ద గర్ల్స్ అండ్ ఉమెన్స్ హూ ఆర్ ఇన్ మెన్ డామినేటెడ్ ఫీల్డ్లో ఉండి. ఈవెన్ దిస్ బైకింగ్ థింగ్లో కూడా నేను చాలామందిని ఫాలో అవుతున్నాను. ట్రావెల్ డైరీస్ అని చెప్పి మౌనా అని ఉంటారు, కెనడియన్ లూయిస్ 2017లో కలిశాను ఆవిడ్ని. లైక్ oh god, so many biker girls are there. A bike with girl,
like Priyanka something her name, like too much ఇప్పుడు ఉన్న థింగ్స్ లో మెన్ డామినేటెడ్ ఫీల్డ్ లో లైక్ చాలా మంది బైకర్ గర్ల్స్ ఉన్నారు. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎక్కడైనా కనిపిస్తే ప్లీజ్ డూ టాక్ టు దెమ్ విత్ రెస్పెక్ట్. మీరు ఒకవేళ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఫీమేల్ రైడర్ వెళ్తుందంటే డూ షో దెమ్ థమ్స్ అప్ or salute. It's a token of respect we are giving to them. Like మీరు వెళ్ళి మాట్లాడాలి అని ఏం ఇది కాదు, మాట్లాడాలి అని ఏం కంపల్సరీ కాదు. జస్ట్ షో ఏ థమ్స్ అప్, దే విల్ అండర్స్టాండ్ దట్ వీఆర్ అప్రిషియేటింగ్ దెమ్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ డూయింగ్. అండ్ బైకింగ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మీకు తెలీదు లైక్ how much it pains your ass and how much focus and efforts you need to put in these things. Like మీకు ఒక మంచి కాంటెంట్ చూపించాలని, మంచి థింగ్ చూపించాలని, మనం సేఫ్గా ట్రావెల్ చేస్తూ ప్రతిదీ చూపించాలి. అది కూడా ఒక గర్ల్ బయటకు వచ్చి చేస్తుంది, ట్రావెల్ చేస్తుంది అంటే ఈ రోజుల్లో మనం ఉన్న ఇండియా ఎంత సేఫ్ అయితే ఉంది, ఆ దాంట్లో అంత గడిచిగా ఉండి బయటకు వచ్చారంటే రియల్లీ సెల్యూట్ ఫర్ దోస్ పీపుల్. కరెంట్లీ వీఆర్ గోయింగ్ ఆల్మోస్ట్ ఇంకో 6-7 కిలోమీటర్స్ ఉంది. ఇదే రోడ్ మనం కంటిన్యూ అయిపోతే 200 సంథింగ్ కిలోమీటర్స్ లో ఢిల్లీ వెళ్ళిపోతాం. మొరాదాబాద్ ఢిల్లీ వెళ్తుంది ఈ రోడ్. అండ్ గోయింగ్ హరిద్వార్ కూడా. సో ఇంకో 6 కిలోమీటర్లో వీఆర్ గోయింగ్ టు హరిద్వార్. విల్ రీచ్ హరిద్వార్, అవర్ డెస్టినేషన్ ఫర్ టుడే. ఇంకో డెస్టినేషన్ కూడా ఉంది, రిషికేష్. సో ఇక్కడ త్వరగా వైండ్ అప్ చేసి మన 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ ఇక్కడ చూపించి స్నానం చేసి బయటకు వచ్చి వి విల్ సీ థింగ్. ఇదే ఘాట్ అనమాట, హార్కిపోర్ అని ఘాట్ పేరు. సో వెళ్తున్నా, చూద్దాం ఎలా ఉంది. ఓ ఈ అమ్మ ఏముంది, రివర్ ఫ్లో అయితే చాలా గట్టిగానే ఉంది. ఏంటో అనుకున్నాను కానీ మొత్తం చాలా హెవీగానే ఉంది. సో ఇది టూరిస్ట్ టైం కదా, చూడండి ఒకసారి. ఓహోహోహో లవ్లీ. అలా నించొని మనం కూడా స్నానం చేయాలి. అయితే అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ, ఇటైనా బోత్ సైడ్ అయ్యింది. సో అదే అనమాట రెడీ మస్ట్ థింగ్. ఇప్పుడు వెళ్తున్నాం మనం. వెళ్ళి ఇక్కడ అలా లైన్గా అమ్ముతారు ఇక్కడ తినడానికి ఫ్రూట్స్ కానీ అలా మొత్తం థింగ్స్ అంతా. సో అదొకటి ఎంట్రన్స్, అదొక బ్రిడ్జ్. పైన కనిపిస్తున్న అమ్మవారిది గుడి, అమ్మవారి గుడి ఉంది అలా పైన టాప్లో. సో యా కరెంట్లీ బండి మీద వచ్చాం. ఈరోజు 3000 కిలోమీటర్ అయితే క్లాక్ చేసాం. 3007 or 10 అయింది ఈరోజు. మొత్తం హెవీగా ఉంది. జాకెట్ గట్రా అన్నీ వేసుకుని నడుస్తున్నాను, ఎందుకంటే నా చెవులు బ్లాక్ అయ్యే ఉన్నాయి. అసలు ఇది కూడా అవ్వలేదు. చూద్దాం ముందుకెళ్తే ఏం సీన్ అని చూద్దాం. మొత్తం చుట్టుపక్కల చూసి అప్పుడు స్నానం చేద్దాం. దీంట్లో అస్థికలు కలుపుతారు, డెడ్ బాడీస్ మొత్తం అంతా. చాలా గంగా నో హౌ పవిత్ర, హౌ ప్యూర్. బయట ఊరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మన పని మనం చూసుకుంటే వెళ్ళిపోతే బెస్ట్. చాలా హర్బల్ థింగ్స్ కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. దేవుడికి అవన్నీ పూజలు అవన్నీ సామాన్లు కూడా అమ్ముతారు ఇక్కడ. భలే నడుచుకెళ్తున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ ఇలా చైన్స్ ఉంటుంది, స్టెప్స్ ఉంటుంది. ఎక్కడ పాసిబుల్ అవుతున్న ముందు చూసి నేను చూద్దాం ఇంకా ఒకసారి. ఇదిగోండి ఇలా మనం ఇక్కడ బట్టలంతా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ వెళ్ళి స్నానం చేయాలి. అలాగా
సో యా, చూసారు కదా, చచ్చిపోయాను నేను. చలి చలి మామూలుగా లేదు. థ్రిల్డ్ ఎక్స్పీరియన్స్. మీరు మాత్రం రావాలి లైఫ్లో ఒకసారి అయినా. యూ మస్ట్ విజిట్ హర్ హర్ గంగే. రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ హరిద్వార్. ఓహ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. సమ్మర్ కాలంలో, ఈ కాలంలో కాదు కానీ పీక్ వింటర్లో, డిసెంబర్లో, వావ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. లైక్ టూ గుడ్, లైక్ టూ కోల్డ్. నా బ్లాక్ అయిన చెవులు ఇంకా బ్లాక్ అయ్యాయి. అండ్ సో యా, కాసేపు ఒక 2 నిమిషాలు ఇక్కడ కూర్చొని అప్పుడు బయలుదేరిపోతాం. బట్టలు అంతా వేసేసుకున్నాం, ఒక 2 minutes కూర్చున్నాం. అంత దూరం నుంచి వచ్చాం కదా, అది కూడా బండి మీద. 2 నిమిషాలు ఇక్కడ కూర్చొని ఎక్కడైనా కొంచెం తినేసి రిషికేశ్కి వెళ్ళిపోతాం. హర హర గంగే, హర హర గంగే. వా, వాట్ అన్ ఎక్స్పీరియన్స్ యార్. మీరు మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వకుండా రండి, ఎక్స్పీరియన్స్ చేయండి ఇది. ఎందుకంటే లైఫ్లో వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీస్ ఇవి. ఎప్పుడు పోతారు మీకే తెలియదు, మన చేతిలో కూడా లేదు. ఒకవేళ పోయినా సరే మీ ఆస్తికులు ఇక్కడ కలుపుతారు లేదో కూడా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. సో లైఫ్లో బ్రతుకున్నప్పుడు ఒకసారి డూ విజిట్. ఐఎమ్ వెరీ లక్కీ. లాస్ట్ ఇయర్ వారణాసి, ఈ సంవత్సరం హరిద్వార్. సో థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. జయ జగన్నాథ్, జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. ఐఎమ్ a very much devotee of జగన్నాథ్, హనుమాన్ అండ్ ఆల్ ద గాడ్స్. బట్ ఎక్కువగా లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఎక్కువగా నేను జగన్నాథ్ బాగా కనెక్టెడ్ ముందు నుంచి. అన్నిటికన్నా ఎక్కువ హనుమాన్, యాక్చువల్లీ ఎక్కువ హనుమాన్ తర్వాత నుంచి జగన్నాథ్ స్వామి. ప్రభుకి మించింది ఏముంది చెప్పండి. హీజ్ క్రియేషన్, హీజ్ లీలా. సౌకుటుంబ సౌపర్యార సుమధ బలరాకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో యా, దట్స్ ద ప్రిటీ మచ్ సీన్. ఇంకా బయలుదేరిపోదాం. ఆ వాటర్ బాటిల్ కూడా నింపేసాం, గంగా వాటర్. ప్రోటీన్ బార్ తింటూ వెళ్ళిపోదాం. ఇంకా చాలా ఉన్నాయి తిరగడానికి ఇక్కడ. కరెంట్లీ నా మేజర్ ఎక్స్ప్లెనేషన్ అయితే దీనికి వచ్చాను, ఇది ఎక్స్పీరియన్స్ చేసిపోదాం అనేసి దేవుడిది. ఫర్దర్ అప్డేట్స్ బైక్లో ఇస్తా, రిషికేశ్ వెళ్ళేసి ఇస్తాను. చలో, బాయ్ బాయ్. జంపింగ్ చేద్దాం అనుకున్నా, వచ్చాను. 5,000 4,600 రూపీస్, అంత వర్క్ అనిపించలేదు. మ్యాడ్ వ్యూ. ఇక్కడ నేను ఆపాలి, ఖచ్చితంగా ఆపి మీకు చూపించాలి.
ఐ నీడ్ టు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు. ఐ హోప్ కనిపించాలి అని. ఎస్, వాటర్ ఆ కలర్ చూడండి. రివర్ రాఫ్టింగ్ చేసుకుంటూ జనాలు ఎలా వెళ్తున్నారు, అలా రివర్ రాఫ్టింగ్ చేసుకుంటూ అలా వెళ్ళాలి. ऋषिकेश లో ఉన్నాం. ఇది పరమాత్మ నికేతన్ ఆర్ట్ గంగా ఆర్ట్ అయింది. ప్రజెంట్ మొత్తం అయింది. ఈవెంట్ చూపించాం, ఆర్ట్ తీసుకున్నాం. కరెంట్లీ ఇక్కడ రిచువల్ అన్నమాట. వాటర్ లో దీపం వదులుతారు.